అందరు కవిమిత్రులంతా కవితలు ఎప్పుడెప్పుడు చదువుదామని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారండి. అవినీతిని చీపురుతో తుడిచిపెట్టుకునే విధంగా తమ కవితల్ని సంధించి అక్షరాలని తూటాలుగా మలిచి సమాజం మీదకి వదులుదామని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారండి. ఆలస్యం చేయకుండా ప్రారంభించుకుందాము. ఏదైనా మంచి పని చేద్దాం రండి అంటే రాని మన సమాజం, దోచుకుందాం రా అంటే మన సమాజం లేచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ప్రపంచంలో ఒక్కరోజు జరుగుతున్న అవినీతి 620 లక్షల కోట్ల రూపాయలు. కనీసం ఒక్కరోజైనా అవినీతి చేయకపోతే 620 లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యి ఎంతోమంది పేదవారికి ఆసరాగా నిలబడవచ్చు. కానీ ఇప్పట్లో ఈ అవినీతి ఏమీ ఆగే పరిస్థితి మచ్చుకు కూడా కనపడట్లేదు. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందింది. గ్రామాల అభివృద్ధికి సర్పంచ్ మూల పురుషుడు. పారదర్శకత పాటించాల్సిన వారు డబ్బు కోసం అవినీతికి పాల్పడుతున్నారు. చరిత్రలో నిలిచిపోయే పనులు చేయాల్సిన వీరు నిధులు స్వాహా చేస్తూ కళంకం తెస్తున్నారు. ఎవరి విషయంలోనైనా అవినీతి నిర్ధారణ అయితే వీరికి చెక్ పవర్ రద్దు చేయాలి. నిధులు స్వాహా చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అవినీతికి పాల్పడిన సర్పంచులు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టం తీసుకువచ్చి వాటిని సక్రమంగా అమలు పరిస్తే కొంతవరకైనా అవినీతి నిర్మూలింపబడుతుందని ఆశిద్దాం. ముందుగా గడాల శివప్రసాద్ గారండి వచ్చి తమ కవితను వినిపించవలసిందిగా కోరుచున్నాం. సభా సరస్వతికి నమస్కారం. అంశం అవినీతి. శీర్షిక నా దేశానికి అవినీతి క్యాన్సర్ పట్టింది. నా దేశానికి స్వాతంత్రం వచ్చింది, వెనువెంటనే క్యాన్సర్ కూడా వచ్చింది. యుగ యుగాల నుండి నీతి నియమాలకు కట్టుబడిన నా దేశానికి అంగాంగంలోనే కాదు ప్రతి రక్తపు బొట్టులో చిందేస్తున్నది క్యాన్సర్ అవినీతి. ఏదో ఒక అంగమైతే ఆ క్యాన్సర్ అంగాన్ని ఛేదించవచ్చు. ఇందుగలడందు లేదని సందేహము వలదు. ఎందెందు వెతికినా అవినీతి అట్టహాసం వికృతంగా వికటాట్టహాసం చేస్తుంది. మనిషికి నిలువెల్ల విషము అన్నట్లు అవినీతి దేశమంతటా ఏరులై పారుతోంది, ఆనకట్టలకు అతీతంగా. దేశంలో అవినీతి చట్టం 1988లో అమల్లోకి వచ్చిన చట్టం అంటే కొందరికి చుట్టంగా రూపాంతరం చెందింది. ఎక్కడుంది లోపం ఈ వ్యాధికి? ఉందా అసలు మందు? పాలించే ప్రభువులే అవినీతి రథాలలో ఊరేగుతుంటే పల్లకీలు మోసే బోయిలు సైతం మేము తక్కువ అన్నట్లుంది. అగ్ర న్యాయస్థానాలలో సైతం ఉగ్ర నీతి ఊరేగుతోంది. చూచాం కదా. ఆర్బీఐలో సైతం కానరాని కరెన్సీ కట్టలు సాక్షాత్తు జడ్జి పడక గదుల్లో సెటిల్ అయిపోయినాయి. కోర్టుల్లో కేసుల నిరవధిక వాయిదాలతో. భారతంలో కుంభకర్ణుడు ఉన్నాడో లేడో కానీ మన న్యాయ వ్యవస్థలో మాత్రం ఎందరో అపర కుంభకర్ణులు. తక్షణం కంటికి కన్ను పంటికి పన్ను వ్యవస్థ రావాలి. ఏం చేసినా ఏం పీకుతారులే అన్న వ్యవస్థ మనకొద్దు. ముందుగా రాజకీయ వ్యవస్థ నుంచే రావాలి మార్పు. ఆవు చేలో మేస్తే దూడగట్టును మేస్తుందా? లంచం ఇచ్చిన వాడి చెయ్యి, తీసుకున్న వాడి చెయ్యి తెగ నరికినప్పుడే ఈ దేశంలో లంచం అంతమవుతుంది. ఇకపోతే పోలీసు వ్యవస్థ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత బెస్ట్, అంత మంచిది. అవినీతిలో నీతి ఉంది, నీళ్లల్లో పాలు ఉన్నాయి. అవినీతిలో నీతి ఉన్నది, నీళ్లల్లో పాలు ఉన్నాయి. మరి హంసలను పట్టుకురండి. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అవినీతిని కోకటి వేళతో పెకిలించే విధంగా మీరు చక్కని కవితను వినిపించిన అందరినీ అలరించినందుకు, అలాగే అవినీతి క్యాన్సర్ పట్టింది అంటూ చాలా చక్కగా చెప్పారండి. సమాజానికి ఎలా క్యాన్సర్ ఎంత ఇదిగా ఉంటుందో అవినీతి కూడా అంతకంటే ఇదిగా బాధాకరంగా ఉంటుందని చాలా చక్కగా చెప్పారు. అలాగే నిలువెల్ల విషయమై ప్రవహిస్తున్న వైనాన్ని కూడా చాలా చక్కగా చెప్పారు. చట్టాన్ని చుట్టంగా చూస్తూ అవినీతి పరుల్ని వెనకేసుకొస్తున్న వైనాన్ని కూడా చాలా అద్భుతంగా చెప్పారండి. అలాగే అవినీతికి న్యాయం చేయాల్సిన వాళ్ళు అపర కుంభకర్ణులను నిద్రపోతూ
అవినీతి పరుల్ని పక్కన పెడుతున్న వైనాన్ని కూడా చాలా చక్కగా చెప్పి అందరిని అలరించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. నెక్స్ట్ ధనుంజయ రెడ్డి గారు వచ్చి తమ కవితను వినిపించవలసిందిగా కోరుచున్నాము. మినీ కవిత పితామహులు డాక్టర్ రావి రంగారావు గారు పరిచయం అవటం నా అదృష్టం. వారి శిక్షణ ద్వారా మినీ కవితలు రాయగలుగుతున్నాను. ఈసారి కూడా నాకు ఎక్కువ మినీ కవితలు రాయటంలో నా ఆనందం ఉంటుంది. సో ఈ అవినీతి గురించి నేను రాసిన 5 చిన్న మినీ కవితలు చదివే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ సబ్జెక్ట్ గాలి సోకింది. ఏ అవినీతి నాయకుడి గాలి సోకిందో ఏమో, గార్డెన్లోని పూలన్నీ నల్లగా మారాయి. తరువాత లంచగొండి. ఇటీవలే రిటైర్ అయ్యాడట. లంచం ముట్టనిదే చేతులు వణుకుతున్నాయని డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించారు. లంచానికి అలవాటు వ్యసనం అయ్యాడు. వ్యసనం మందు బాబులకు అదే వ్యసనం ఉంటుంది. నెక్స్ట్ అవినీతి ప్రాజెక్టులు. ముహూర్తాలన్నీ శంకుస్థాపనలకే. ప్రారంభోత్సవాలకు నోచుకోనివని యమగండం అవినీతే కదా, అన్ని ముహూర్తాల దగ్గర ఆగిపోతుంది, ప్రారంభోత్సవాలకు రావడానికి యమగండం అడ్డు వస్తుందని చెప్పింది. తర్వాత అవినీతి సౌదాలు. ఆశల పునాదులపై అవినీతి సౌదాలు నిర్మిస్తున్నారు పాలకులు. దాన్నే అభివృద్ధిగా భావించి మురిసిపోతున్నారు అమాయక ప్రజలు. తరువాత మీ పార్టీ మీద రాశాను సార్, మరోలా భావించకండి. ఆమ్ ఆద్మీనే అవినీతి కూరలు పీకేస్తాడని అందలం ఎక్కించాడు. తుదకు ఆ విషసర్పం కాటుకే గురైనాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక చిన్న ఇది ఒక్క నిమిషం తీసుకుంటాను. జనరల్గా అవినీతి గురించి ఒక వేదిక కానీ, అవినీతి నిర్వహించే వ్యక్తికి ఒక అర్హతగా, ఆ వేదికకి కానీ ఆ వ్యక్తికి కానీ అర్హత కావాలంటే నాకు ముందు గుర్తొచ్చే అర్హత ప్లేస్ SHO. ఎందుకు చెప్తున్నానంటే, నాకు తెలిసి 2 దశాబ్దాల క్రితం డాక్టర్ గారు నాకు తెలిసి ఈ లైసెన్స్ కోసం వెళ్ళారు, ఈ హాస్పిటల్ లైసెన్స్ కోసం. అక్కడ వాళ్ళు దానికి డబ్బులు అడిగారు. వాళ్ళు ఈయన ఇవ్వను అని కూర్చున్నాడు ఆ రోజుల్లోనే 2 దశాబ్దాల కోసం. దానికి వాళ్ళు కోపంగా ఈ SHOకి ఇచ్చిన పేరు రిజిస్ట్రేషన్ నెంబర్ 420, ఒక 420 ఇచ్చాడు, 420 నెంబరు. కానీ డాక్టర్ గారు దాన్ని అసలుకి చూడండి ఆయన నిజాయితీ. ఇప్పుడు మనందరం ఇంతకుముందు రమేష్ గారు కూడా చెప్పారు, జనరల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ, కరెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ లంచం ఇస్తామని. సేవకుమార్ గారు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఇట్లా అడ్డంగా నుంచున్నాడు. నేను కట్టను గట్టిగా అరుస్తున్నాడు. వాళ్ళు భయపడి ఈయన ఇంటికి పంపించారు. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా ఎక్కడ ఈయన చూసి ప్రేరణ పొంది వాళ్ళు కూడా ఏమన్నా అరుస్తారని. రమేష్ గారు చెప్పారు, నా దగ్గర లంచం తీసుకోలేదు, సేవకుమార్ గారు లంచం తీసుకోలేదు, బహుశా మీలాంటి ఒకళ్ళిద్దరిని వాళ్ళు వదిలిపెడుతున్నారు, ఎందుకంటే దిష్టి తగిలిద్ది అనే కారణం చెదగవచ్చు సార్. సో మనందరం కూడా అవినీతికి వ్యతిరేకంగా పోరాడదాం. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న SHOకి, అమరావతి సాహిత్య మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు విజేతలకు కూడా అభినందనలు తెలియజేస్తున్నా. మినీ కవితల్లో మినీ భావాల్ని తెలియజేశారు, చాలా బాగుందండి. అవినీతి గాలి సోకి పూలు నల్లగా మారిన వైరాన్ని చాలా చక్కగా చెప్పారు. అలాగే ముహూర్తాలన్నీ కూడా శంకుస్థాపనతో ఆగిపోతూ ప్రారంభోత్సవాలు ఇంకా ముందుకెళ్లాలంటే అవినీతి అడ్డుపడుతున్న వైనాన్ని కూడా చక్కగా చెప్పారు. అలాగే ఒక నాయకుడిని అవినీతి కోరలు ఎన్నుకుంటే అవినీతి కోరలు పీకేస్తారని అందలం ఎక్కిస్తే విషసర్పాల చేతిలో బలైపోయిన వైనాన్ని మీ కవితలో చాలా చక్కగా అద్భుతంగా తెలియజేసి అందరిని అలరించడం మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. డిగ్రీ, ఇంజనీరింగ్, PG పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య IAS అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన IAS అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ EV నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, TJPS కాలేజ్ గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. నెక్స్ట్ చల్లా సత్యవతి గారు వచ్చి తమ కవితను వినిపించవలసిందిగా కోరుచున్నాము. సభా సరస్వతులకు నమస్కారం. కవితా శీర్షిక అవినీతి పురుగులు. కవితా శీర్షిక అవినీతి పురుగులు. సిగ్గులేని శరములేని అవినీతి పురుగులు దేశాన్నే దోచేస్తూ
నంగనాసినంటున్నాయి. తస్మాత్ జాగ్రత్త. సందు దొరికితే చాలు అరగకుండానే ఆవురావురమంటూ నకనకలాడే డొక్కలనైనా పీక్కు తింటున్నాయి. తస్మాత్ జాగ్రత్త. కలముతో గలముతో నొక్కి నొక్కి చంపినా చావకుండా బతుకుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. నోటి మీద వేలు తీస్తే దండించి కొట్టే అధికారినంటూ మోగవాళ్ళని చేసేసి మీసాలు దువ్వుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. మాటల్లో ముత్యాలు సత్యాలు, చేతుల్లో దోపిడీలు దౌర్జన్యాలు మాయాపకీరులా ఆడిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అందలాలు ఎక్కాలని తాయిలాలు చూపిస్తూ నడ్డి మీద కాలు పెట్టి వెన్నుపూసలు ఇరుస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అవినీతిపై చక్కని అస్త్రం సంధించిన మీకు, అలాగే అవినీతి పురుగులు అంటూ ఆ పురుగులు ఎట్లా అందరినీ ఇచ్చేస్తున్నాయో అవినీతితో చాలా చక్కగా తెలియజేశారు. అలాగే నీతి నియమాలు లేని అవినీతి పురుగులకి చక్కని చురకలు వేసి తస్మాత్ జాగ్రత్త అంటూ అందరినీ అలరించాలండి. అలాగే కలంతో కవులు గళంతో కూడా వాళ్ళని సంధిస్తున్నా కూడా నొక్కి నొక్కి అలాగే ధైర్యంగా బతుకుతున్న వైనాన్ని కూడా చాలా చక్కగా చెప్పారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అమరావతి సాహితీ మిత్రుల నుంచి. నెక్స్ట్ గోలి హనుమత్ శాస్త్రి గారు వచ్చి తమ కవితలను వినిపించవలసిందిగా. సభకు నమస్కారం అండి. నేను అవినీతిపై గతంలో రాసిన పద్యాలు. ఇందుగలడందులేదని సందేహమా లంచమిప్పుడు సర్వోపగతంబు ఎందెందు వెదకి చూచిన అందందే కలదు చూడనవినీతి కదా. పాలనమ్మున అధికారి పనులలోన విద్యలందున గణుతింప వైద్యమందు వేయి తలలుగన వినీతి వెళ్ళనూనే విశ్వరూపము వర్ణింప వీలుగాదు. జనముందో చుట ధర్మమా కనగలేశమ్మైన న్యాయమ్మ మీ మనముల్ సొంతయు నీతి రీతి గలదే మానంగలేరా మిమున్ అనకొండే అవినీతి అందుననన్ ఆలోచనన్ మీకికన్ వినగా సిగ్గనిపించదా. విడతురా వీధిన్ పయిన్ దుస్తులే మేడపైన మేడ వేసి మిద్దెలెన్ని గట్టినన్ చూడ భూములెన్నో చుట్టి ఆక్రమించినన్ పాడు పనుల పసిడి వెండి పాతరందు దాచినన్ చీడ పురుగు ఓలె జగతి చీత్కరించుకొను మిమున్ నీతి భీతి లేక నియమమ్ము వదలిన అక్రమార్జనమ్ము అరుగబోదు భోగమనుచు దలప రోగమే మిగులును వంశనాశనమ్మె వదలబోదు. ధన్యవాదాలు. అవినీతిపై అస్త్రం సంధిస్తూ చక్కని పద్యాలను వినిపించారండి శ్రావ్యమైన కంఠంతో. ఇందుగలరు అందలేరు ఎందెందు వెతికినా అవినీతి పనులు అంటూ పాలనలో విద్యా వైద్య రంగంలో నాయకుల్లో కూడా అవినీతి వేళ్ళూనుకుని పోయిన వైనాన్ని కూడా అద్భుతంగా తెలియజేశారు. అలాగే అనకొండలో అవినీతి విలయతాండవం చేస్తున్న వైనాన్ని కూడా చాలా చక్కగా చెప్పారు. అలాగే భూముల్ని పంట పొలాల్ని కబ్జా చేస్తున్న వైనాన్ని, నీతి నియమాల్ని వదిలి అక్రమార్కుల్ని ఎవరు పట్టించుకోవట్లేని వైనాన్ని కూడా అద్భుతంగా తెలియజేసిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. కారంచేటి విజయ్ కుమార్ గారు వచ్చి తమ కవితను వినిపించవలసిందిగా కోరుచున్నాము. నా పేరు కారంచేటి విజయ్ కుమార్ అండి. నేను తెనాల నుంచి వచ్చాను. ఈ నా కవితా శీర్షిక దేశమా మేలుకు. ఈ కవితా శీర్షిక చెప్పకముందు ఒక 6 నిమిషం దీనికి సంబంధించిన ఇది చెప్తాను. ఇటీవల కాలంలో ఇదే సంవత్సరం అనుకుంటాను 7-8 నెలలు 9 నెలల క్రితం బీహార్లో వరుసగా ఒక నెల 15 రోజులు 40 రోజుల వ్యవధిలో 9 ఫ్లైఓవర్లు కూలిపోయినాయి. ఒక్కొక్కటి 1500 కోట్లు 1600 కోట్లు. ఇన్ని ఫ్లైఓవర్లు కూలిపోయినా
ఆ ముఖ్యమంత్రి కానీ, ఆ రహదారుల శాఖ మంత్రి, రహదారుల బిల్డింగుల శాఖ మంత్రి కానీ, గీసిన కన్స్ట్రక్షన్ చేసిన కంపెనీ కానీ, ప్లాన్ గీసిన ఇంజనీర్లు కానీ ఎవరు ఏమాత్రం పశ్చాత్తాపడలేదు, ఏమాత్రం బాధపడలేదు. 5,000 కోట్లు పైగా ప్రజాధనం దుర్యోగం అయిపోయింది. ఎవరి సొమ్ము అదంతా అంత దారుణంగా వృధా చేసి, ఇంత పేలవంగా కట్టే హక్కు, దాన్ని వృధాగా చేసే హక్కు ఎవరిచ్చారు? కనీసం రాజీనామా చేయలేదు, ఏమీ లేదు. ఈ ముఖ్యమంత్రిని, ఆ రహదారుల బిల్డింగ్ల శాఖ మంత్రిని, దాన్ని ఆమోదించిన వాళ్ళని, వీళ్ళ మొత్తాన్ని ఆజన్మాంతం ఖైదులో పెట్టి వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్న ఆస్తులన్నీ తీసి రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకి కడితే కొంతవరకు మిగతా వాళ్ళకు కూడా భయం వస్తుంది అని, ఆ 9 బిల్డింగులు కూలిపోయినాయి అనే దాని విషయంలో ప్రేరణ పొంది బాధపడి ఎంతో పశ్చాత్తాపంతో నేను ఈ కవిత రాశాను. నా కవిత శీర్షిక దేశమా మేలుకు. గాంధీ గురించి చెబితే నవ్వుతోంది ఈ తరం, బ్రాందీ గురించి చెబితే చుట్టూ చేరుతోంది యువతరం. అక్రమార్జన వ్యవహారం మా ఆహారం, వెరసి అందరం కలిసి వేస్తున్నాం భరతమెడలో అవినీతి హారం. అందుకే మేము అభివృద్ధికి దూరం. కడుతుండగానే చూస్తుండగానే వరుసగా 9 వంతుల కూలిన సిగ్గు లేక పదవి పట్టుకుని వేళ్లాడే నేతలు, ఎన్ని కుంభకోణాలు బయటపడ్డా నిర్లజ్జగా తిరిగే నాయకులు, మోసంపై మోహం, కుర్చీపై వ్యామోహం, వీళ్ళ మన రాతలు మార్చే నేతలు. ఒక్క రైలు ప్రమాదం జరగగానే బాధ్యుడిగా రాజీనామా చేసిన లాల్ బహదూర్ శాస్త్రి, ప్రభుత్వ పింఛనుతో రేకుల షెడ్లో కనుమూసిన గుల్జారీలాల్ నందా, ఇలాంటి నేతలందరూ నాటి త్యాగధనుల ప్రాణత్యాగం, నేటి అవినీతి పరుల భోగం. నాటి నేతలే అవినీతికి అలవాటు పడితే నేటికీ దక్కేది కాదు స్వాతంత్ర ఫలం. మరి దీనికి పరిష్కారం దేహభక్తిని వదిలి దేశభక్తిని కలిగి అవినీతిపై నేతలను నిలదీయాలి. ప్రజాగ్రహంతో నేతల నిర్లక్ష్యం కొట్టుకుపోవాలి. అప్పుడే ఈ దేశం అగ్రగామిగా నిలుస్తుంది. ధన్యవాదాలు. కారంచెట్టి విజయ్ కుమార్ గారు, మీకు అమరావతి సాహితీ మిత్రుల నుంచి, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అవినీతిపై చక్కని అస్త్రం సంధించి అందరినీ అలరించినందుకు. దేశమా మేల్కో అంటూ చక్కని అస్త్రం సంధించారండి. ఫ్లైఓవర్లు కూలిపోయిన వైనాన్ని, ఓ పక్క కూలిపోతున్నా కూడా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తిన ఉన్న వైనాన్ని చాలా బాధాతప్త హృదయంతో తెలియజేశారండి. గాంధీ గురించి చెప్తేనేమో నవ్వుకుంటారు, అదే బ్రాందీ గురించి చెప్తే ఆహా ఓహో అంటూ వికటహాసం చేస్తారని చెప్పారు. అలాగే ఎన్ని కుంభకోణాలని వెలికి తీస్తున్నా కూడా హాయిగా నిద్రపోతున్న నాయకుల వైనాన్ని కూడా చాలా చక్కగా తెలియజేసి అందరినీ అలరించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి.